హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 36. మిథున్ ఏదో పనుండటంతో ముంబైకి వెళ్ళి పని చూసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి మీడియా ఒక అమ్మాయి ఫొటోస్ తీసుకుంటుంది. ఆమెతో సెల్ఫీస్ కోసం జనం ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే బౌన్సర్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఆ అమ్మాయి చేయి ఊపుతూ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళగానే ఒక రిపోర్టర్ కెమెరా ముందుకు వచ్చింది. తన అభినయంతో లక్షల అభిమానుల హృదయాలను గెలుచుకొని వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఇండియా టాప్ యాక్ట్రెస్ అయిన కీర్తన తన మూవీ షూటింగ్ కొరకు లండన్ వెళ్తున్నారు అని చెప్తున్న రిపోర్టర్ని చూసి, వీళ్ళ కంటికి కనిపిస్తే నన్ను కూడా వదలరు అనుకొని ముఖాన్ని మాస్క్తో కవర్ చేసుకొని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళాడు మిథున్. అక్కడ కూడా సెల్ఫీలంటూ కీర్తన చుట్టూ జనం పడేసరికి ఈ మాస్క్ ఇలాగే ఉంచుకుంటే బెటర్ అని అనుకున్నాడు మిథున్. ఫార్మాలిటీస్ అన్ని ముగిశాక మిథున్ లండన్ ఫ్లైట్ ఎక్కాడు. అతని పక్కన లైన్లో రైట్ సైడ్ కీర్తన కూర్చొని ఉంది. మిథున్ తన మొహానుకున్న మాస్క్ని తీసేసి లెఫ్ట్ సైడ్ రోలో విండో సీట్లో కూర్చున్నాడు. అప్రయత్నంగా పక్కకి తిరిగిన కీర్తన మిథున్ని చూసింది. వావ్ మిథున్, వాట్ ఈస్ సర్ప్రైజ్! వెళ్ళి సెల్ఫీ తీసుకుంటా ఎక్సైట్ అవుతూ కీర్తన లేవబోతుంటే ఆమె బెస్ట్ ఫ్రెండ్ కమ్ పిఏ గీతామని ఆపింది. ఏం చేస్తున్నావే, నువ్వు టాప్ హీరోయిన్ అని మర్చిపోయావా? నిన్న మొన్న సెలబ్రిటీ అయిన అతనితో సెల్ఫీ తీసుకుంటానంటున్నావు అని మెల్లిగా గద్దించింది గీత. ఐ లైక్ హిమ్. అతని రేసింగ్ మాత్రమే కాదు, అతని సింప్లిసిటీ, డిగ్నిటీ, ఎస్పెషల్లీ అతని డైనమిక్ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం అని అంది కీర్తన. నువ్వు మిథున్ ఎప్పుడు కలవలేదు కదా, మరి అతని గురించి నీకెలా తెలుసు అని అడిగింది గీత. మిథున్ ఇంటర్వ్యూస్ అండ్ కెమెరా అతనిని ఫోకస్ చేసిన వీడియోస్ చూస్తే అతని గురించి అర్థమైంది అని చెప్పింది కీర్తన. నువ్వు ఒక యాక్టర్ అయ్యుండి కెమెరా ముందున్న మనిషిని నమ్ముతున్నావా? ఇంతటి వెధవైన కెమెరా ముందుంటే మహాత్ముడే అని నీకు తెలీదా అని అడిగింది గీత. మిథున్ ఫేక్ చేయలేదు, హీస్ రియల్ అని అంది కీర్తన. ఎలా చెప్తున్నావు? కొందరి నిజాయితీ వాళ్ళ కళ్ళలోనే తెలుస్తుంది అని అంది కీర్తన. అయినా నువ్వు అతని దగ్గరికి వెళ్ళడం ఏంటే? నీ రేంజ్ ఏంటి, అతని రేంజ్ ఏంటి? పిలిస్తే అతనే ఎగురుకుంటూ వచ్చి నన్ను తన సీట్లో కూర్చోమని నా సీట్లో అతను కూర్చొని నిన్ను ఫ్లాట్ చేస్తాడు చూడు అని అంది గీత. ఏమో, అమ్మాయిల విషయంలో మిథున్ ఎలా ఉంటాడో నాకు తెలీదు. మేబీ నువ్వన్నట్లు కూడా చేయొచ్చేమో, బికాస్ ఈస్ ఆల్సో ఏ మ్యాన్ రైట్ అని అంది కీర్తన. అయితే అతనిని పిలుస్తాను అని అంది గీత. నో, అతను నన్ను ఫ్లాట్ చేస్తే అప్పుడు నేనే బలే అవుతా. నీకేం పోయింది, నువ్వు హ్యాపీగా విండో సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తావు చిరుకోపంగా అంది కీర్తన. నేనెందుకు నా సీట్ని అతనికి ఇస్తాను? జస్ట్ హాయ్ అంటానంతే. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవడం కాదు, అతనే నీ దగ్గరకు వచ్చి నీతో సెల్ఫీ తీసుకుంటాడు. నేను చూస్తే చాలు పరిగెత్తుకుంటూ మరీ వస్తాడు అంటూ హాయ్ మిథున్ అని గట్టిగా పిలిచింది గీత. ఆమె పిలుపుకి మిథున్ వాళ్ళ వైపు తిరిగి చూసి నవ్వుతూ హాయ్ అని చెప్పి తిరిగి విండో బయటకి చూపు మరల్చాడు. కీర్తన గీత షాక్ అయ్యారు. ఏంటే పట్టించుకోవట్లేదు, అసలు అతను నిన్ను చూశాడా ఆశ్చర్యపోతూ అడిగింది గీత. ఇద్దరిని చూసి హాయ్ చెప్పాడు. డల్గా వచ్చాయి కీర్తన మాటలు. తనని చూసినా కూడా మిథున్ పట్టించుకోలేదని కీర్తన బాధపడుతుంది. నీ రేంజ్ ఏంటి, అతని రేంజ్ ఏంటి? నీ క్రేజ్ ఏంటి, అతని క్రేజ్ ఏంటి? ఇండియా టాప్ హీరోయిన్కి ఒక కామన్ మ్యాన్కి చెప్పినట్లు హాయ్ చెప్పి మొహం తిప్పుకుంటాడా? ఎంత పొగరతనికి అంటూ చిరుబురులాడింది గీత. పట్టించుకుంటే ఫ్లట్టింగ్ అంటావు, పట్టించుకోకపోతే పొగరంటావు, ఏంటే నువ్వు అని విసుగ్గా అంది కీర్తన. నాకతను నచ్చలేదు అని కోపంగా అంది గీత. కానీ నాకతను నచ్చాడు మనసులో అనుకుంటూ మిథున్ని చూస్తుంది కీర్తన. ఆమె అందం, క్రేజ్ చూసి టాప్ సెలబ్రిటీస్ ఎంతో మంది ఆమె వెంట పడ్డారు. కొంతమంది డేట్కి ప్రపోజ్ చేస్తే ఇంకొంతమంది పెళ్లికే ప్రపోజ్ చేశారు. అందరినీ సున్నితంగా తిరస్కరించింది కీర్తన. అందం, స్టేటస్ చూసి కాకుండా ఆమె మనసు మాత్రమే చూసి ఇష్టపడే అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది ఆమె. తనని చూసి కూడా మిథున్ ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి బాధ వేసినా ఆమెకు అతని మీద మంచి ఇంప్రెషన్ కలిగింది.
హీస్ నాట్ లైక్ ఆల్, హీ స్పెషల్. మనసులో ఉన్న మాట బయటికే అనేసింది కీర్తన. నీ అటెన్షన్ కోసం అతను అలా నటిస్తున్నాడే అని అంది గీత. కీర్తన గీత మాటలు వినిపించుకోలేదు. కొన్ని గంటల తర్వాత ఫ్లైట్ లండన్లో ల్యాండ్ అయింది. కీర్తన మిథున్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే గీత అమ్మని ఆపింది. కీర్తన గీతని అడ్డు తప్పించి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి మిథున్ క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆమె వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన గీత వైపు కీర్తన ఉరిమి చూస్తూ, నీ వల్లే మిథున్ మిస్ అయ్యాడు అని కోపంగా అంటూ క్యాబ్ ఎక్కింది. గీత ఆమె పక్కన కూర్చుంటూ, ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు ఒకరిని కలవాలి, సెల్ఫీ దిగాలి అని అనుకుంటున్నది. కొంపదీసి అతని అందానికి అట్రాక్ట్ అయిపోయావా ఏంటి? కళ్ళెగరేస్తే అడిగింది గీత. నాకు నీ మీదే డౌట్, నువ్వు మిథున్కి అట్రాక్ట్ అయి నన్ను కలవకుండా చేస్తున్నావని అని అంది కీర్తన. నాకెక్కడుంది ఆ ఛాన్స్? ఈ రింగ్ తొడిగి నన్ను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాడు కదే నా బాయ్ ఫ్రెండ్, రింగ్ని చూపిస్తుంది గీత. అన్ని పిచ్చి మాటలు, నీకెలా మాట్లాడాలో కూడా తెలీదు వేస్ట్ ఫెలో అంటూ కసురుకుంది కీర్తన. ఇంత పద్ధతిగా ఉన్న నువ్వు అసలు ఎలా హీరోయిన్ అయ్యావే? నాకు ఇంకా అర్థం కాలేదు. పబ్స్కి రమ్మంటే గుడికి వెళ్దాం ప్రశాంతంగా ఉంటుంది అంటావు, రైస్ వరకు బట్టలు వేసుకోవే అంటే చీ అంటావు. నీ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అండ్ వండర్ఫుల్ డాన్స్ వల్ల నీకు క్రేజ్ వచ్చింది, కానీ అవే లేకుంటే నేను అసలు హీరోయిన్గా తీసుకునే వాళ్ళే కాదెవరు అని అంది గీత. అవి లేకుంటే అసలు నేను హీరోయిన్ అవ్వాలనుకునే దాన్నే కాదు అని అంది కీర్తన. నీ ఫస్ట్ మూవీలో నీ రోల్ పద్ధతిగా ఉండటం, నీ యాక్టింగ్ అండ్ డాన్స్కి క్రేజ్ రావడంతో నీకు తర్వాత అలాంటి పద్ధతి గల ఆఫర్స్ వచ్చాయి. ఆ రెండు కూడా పెద్ద హిట్ అయ్యేసరికి పాన్ ఇండియా మూవీస్లో సూపర్ స్టార్స్ పక్కన నటించే అవకాశం వచ్చింది నీకు. పుట్టి బట్టలు వేసుకొని బాడీని ఎక్స్పోజ్ చేయలేను, మోకాల వరకు మాత్రమే వేసుకుంటాను, 1 ఇంచు కూడా పైకి వేసుకోనని కండిషన్ పెట్టావు. నీ టాలెంట్ అండ్ హిట్స్ చూసి వాళ్ళు ఓకే చెప్పారు. వరుసగా నీ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ దెబ్బతో ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ అయిపోయావు నువ్వు. కానీ నా డౌట్ ఏంటంటే, ఒకవేళ నీకు ఫ్లాప్స్ పడి నీ క్రేజ్ తగ్గాక నీకు పొట్టి బట్టలు వేసుకునే గ్లామర్ రోల్స్ వస్తే ఏం చేస్తావు అని అడిగింది గీత. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు అలాంటి రోల్స్ చాలా వచ్చాయి. హీరోయిన్ అవ్వాలనే నా డ్రీమ్ నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ మనసు చంపుకొని నాకు ఇష్టం లేని పని చేయలేనని అన్ని ఆఫర్స్ని రిజెక్ట్ చేశాను. అలాంటి నేను నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యాక ఆఫర్స్ కోసం నాకు ఇష్టం లేని పని చేస్తానా? నెవర్ అని కరాఖండిగా చెప్పింది కీర్తన. అందుకేనే నువ్వంటే నాకు ఇష్టం అని నవ్వుతూ అంది గీత. కీర్తన మొహంలో మాత్రం స్మైల్ లేదు. ఏమైంది? మిథున్ని మళ్ళీ చూస్తానో లేదో అని అంది డల్గా. అసలు నేను చూస్తుంది నిన్నేనా? ఎంతమంది హీరోస్ నీకు లైన్ వేశారు? ఒక్కసారైనా ఒకరినైనా పట్టించుకున్నావా? ఒక కప్ కాఫీ కోసమైనా రాని ఎంతమంది సెలబ్రిటీస్ నేను పిలిచారు, దానిని కూడా రిజెక్ట్ చేసావు. అలాంటి నువ్వు మిథున్ మిస్ అయ్యాడని బాధపడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంది గీత. కీర్తన ఏం మాట్లాడకుండా మిథున్ మళ్ళీ కనిపిస్తాడా లేదా అని ఆలోచిస్తుంది. హోటల్లో తమ కోసం బుక్ చేసిన రూమ్కి వచ్చారు కీర్తన, గీత. హీరోతో సోలో సాంగ్ షూటింగ్ ఉండటంతో టీం మొత్తం 4 రోజుల ముందే వచ్చి అదే హోటల్లో దిగారు. ఈ సినిమా షూటింగ్ లండన్లోనే మొదలైంది. కీర్తన వచ్చిందని తెలిసిన హీరో చేతుల గిఫ్ట్తో ఆమె కోసం రూమ్ తలుపు తట్టాడు. గీత డోర్ తీయబోతుంటే, ఎవరొచ్చారో నాకు తెలుసు, నేను తీస్తాను అంటూ కీర్తన తలుపు తీసింది. హాయ్ బ్యూటిఫుల్, వెల్కమ్ టు లండన్ అంటూ హీరో అతని చేతుల గిఫ్ట్ని ఆమెకిస్తుంటే, నా పేరు కీర్తన, ఇంకే పేరుతో పిలిచినా నాకు నచ్చదు హీరో గారు, అండ్ ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ని నేను తీసుకోను అని ఆమె సాఫ్ట్గా ఆ మాటలు చెప్పినా కూడా కొట్టినట్లు అతనికి తగిలాయి. ఇంత పొగరు దీనికి అని మనసులో ఉడుక్కుంటూ, గిఫ్ట్స్ని తిరస్కరించడం మేనేజ్ కాదు అన్నాడు అతను. ఇలాంటి మేనేజ్ నాకు లేకపోవడమే మంచిదైంది అని చెప్పింది కీర్తన. అతను ఒక టాప్ హీరో, హీరోయిన్సే అతను వెంట పడతారు. కీర్తన అందరిలాంటి అమ్మాయి కాదు. ఎవరు ఎంత ట్రై చేసినా పర్లేదని తెలిసినా అతనమ్మని ఎలా అయినా తనకి పడేలా చేసుకోవాలని కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి కీర్తనని ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. అది కుదరని పనని ఆమెను చూసాకే అతనికి అర్థమైంది. అయినప్పటికీ అతని అందం, ఆస్తి, స్టేటస్, బ్యాక్గ్రౌండ్ మీద అతనికి నమ్మకం, వాటికి ఏ అమ్మాయినా లొంగకుండా ఉండలేరని. లెట్స్ మీట్ ఫర్ డిన్నర్ అని అడిగాడు అతను. మేము తినేసాం, మీరు వెళ్ళి తినండి, బాయ్
అలా చేయి ఊపింది కీర్తన. అతనికి ఇంకేం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. అతను కోపంగా వెళ్ళిపోయాడు. కీర్తన తేలికగా ఊపిరి పీల్చుకొని డోర్ వేసింది. మనమెప్పుడు డిన్నర్ చేసామే అని అడిగింది గీత. అతనిని పంపించడానికి చెప్పనులే, ఫుడ్ ఆర్డర్ చేసి రూమ్కి తీసుకురమ్మని చెప్పు అంటూ బెడ్ మీద వాలింది కీర్తన. నువ్వు అవాయిడ్ చేస్తున్న ఈ హీరోస్కి ఎంత స్టేటస్ బ్యాక్గ్రౌండ్ ఉందో తెలుసా నీకు? వీళ్ళందరికీ మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వను నువ్వు. మిథున్తో ఫోటో తీసుకోవడానికి అతను వెంట పడుతున్నావు. అసలు ఏంటి నువ్వు? అంది గీత. మిథున్ పేరు వినగానే కీర్తన పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. కెమెరా ముందు అతను బిహేవియర్, యాటిట్యూడ్ రియల్ అని ఆమె మనసు చెప్తున్నా ఏదో ఒక మూల అనుమానం ఉండేది. మిథున్ ఆమెను చూసి కూడా పట్టించుకోకపోవడంతో ఆ అనుమానం పోవడమే కాదు, అతని మీద ఆమెకి రెస్పెక్ట్ పెరిగింది. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగింది గీత. మిథున్ని మళ్ళీ చూస్తానా? దిగులుగా అంది కీర్తన. ఈ మిథున్ నిన్నేదో మాయ చేశాడు అంటూ నసికింది గీత. కీర్తనకి తెలియని విషయం ఏంటంటే మిథున్ కూడా అదే హోటల్లో దిగాడు. రూమ్కి రాగానే మిథున్ టైం చూశాడు. 9 అవుతుంది. అంటే ఇండియాలో అర్ధరాత్రి 1:30 అవుతుంది. ఈ టైంలో రవలికి ఫోన్ చేసి ఆమె నిద్రను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ రాత్రి సంజనను చూడకుండానే నిద్రపోవాలని మిథున్ డిసైడ్ అయ్యాడు. సంజనను చూడాలని మనసు లాగుతున్నా ఆమెను చూడలేకపోవడంతో ఆకలిగా ఉన్నా కూడా అతనికి ఏం తినాలనిపించలేదు. రేపు ప్రాక్టీస్కి ఎనర్జీ కావాలని ఫుడ్ని రూమ్కి తెప్పించుకొని అయిష్టంగా తిని సంజన ఫోటో చూస్తూ నిద్రపోయాడు మిథున్. మరుసటి రోజు హీరో హీరోయిన్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. కీర్తన ప్రతి సినిమాకి ముందే కండిషన్స్ పెడుతుంది. షార్ట్ డ్రెస్సెస్ వేసుకోను, నో కిసెస్, నో రొమాంటిక్ టచెస్, ఇలాంటి కండిషన్స్తో అగ్రిమెంట్ మీద సంతకం చేయిస్తుంది. ఆమె క్రేజ్, బ్లాక్ బస్టర్ హిట్స్, టాలెంట్, డాన్స్ ఇవన్నీ పక్కన పెడితే కీర్తన దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటుంది. అన్ని క్వాలిటీస్కి ఆమె అందం తోడవడంతో ఆమె కండిషన్స్కి నో చెప్పరు. కీర్తన అందానికి ఆమె వ్యక్తిత్వం ఇంకా అందాన్ని పెంచడంతో ఎంతో మంది టాప్ సెలబ్రిటీస్ కీర్తన కోసం పరితపించిపోతున్నారు. రాత్రి మిథున్ ప్రాక్టీస్ అయ్యాక హోటల్కి వచ్చి ఆ రోజు కూడా సంజనను చూడలేక ఫోటో చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మిథున్ లైఫ్లోకి మరో అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి ఎంట్రీ వలన అసలు ఏం జరగబోతుంది? కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది? ముందు ముందు తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.